నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ బడులకు కొత్త రూపు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగలు గ్రామంలో 600 వైసీపీ కుటుంబాలు పార్వతీపురం స్థానిక శాసనసభ్యులు బోనల విజయ్ చంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికి అనంతరం జరిగిన సమావేశంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బోనల విజయ్ చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించినా అభివృద్ధిని అడ్డుకున్న సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి పట్టణం పల్లె అని తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని వివరించారు. నిడగల్లు గ్రామాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదని, అందువలన వైసీపీని విడి టీడీపీలోకి వచ్చామని, నేటి నుంచి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని గ్రామస్తులు తెలిపారు. మీడియా ముఖంగా తెలిపారు. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చోట్ల చెప్పారు అందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, ఈ సీట్ అంతని చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధి కానీ ఆటంకపరిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నుంచి పెడతానని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు, మనందరికి సేనాధిపతి లోకేష్ గారు మరొకసారి తెలియజేస్తూ, ఆ అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను. సీతానగరం మండలం నిడగల్లు నా పేరు గాజా శ్రీను, సీనియర్ కార్యకర్తగా 25 సంవత్సరాల పడి మనం చేస్తాను. పార్టీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే గ్రామం అభివృద్ధి లేదని వెళ్ళలేదు. మరి జగన్ టైంలోని రోడ్లు మంచి లేవు, మేము వెనకబడి ఉన్నాము. వాటి గురించి మేము అభివృద్ధి గురించి అడుగు ముందుకు వేసాం. పంతులు లేకుండా అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు అడుగులు వేసి అభివృద్ధి చేద్దామని వెళ్ళాము. అంతేగాని మరేమీ కాదు. ఏ పనులున్నా చేస్తానని చెప్పారు. ఇప్పుడు స్టేజ్ మీద చెప్పారు, మీకు తెలుసది. ఆ దీనికే మేము అన్ని ఖండించి వెళ్ళాము. సార్ మా గ్రామం వెనకపడ్డది, మా గ్రామం గురించి మేము వెళ్తున్నాం, పార్టీలతో కాదు సార్, మీరు మాకు ఒక అడుగు సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వెళ్ళి మాట్లాడాం. 800 ఇల్లు సార్, 800 ఇల్లు. ఎంపీటీసీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచులు ఇద్దరు, మాజీ ఎంపీటీసీలు ఇద్దరు. గడప 1250 అండి. 800 మంది జాయిన్ అయ్యాం. ఉన్నది వీళ్ళు జనసేన ఇవన్నీ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. తొలి టీడీపీ గొప్పది ఇల్లు ఉంది కదా, ఆలోకుని అది ఆయాస మీద వెళ్ళాము. పార్టీ కోసమే మేము మరి ఇప్పుడు మాకు ఏ కావాలన్నా ఆయనతో మేము చేయించుకుంటాం. అలాగే వాళ్ళు కూడా పార్టీలో ఉండాలని, పార్టీ ఇప్పుడు అంతా సమిష్టిగా ఉండాలని వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు మేము కొలుపుకున్నాం. ఎమ్మెల్యే గారి ప్రకారంగా ఆయన అయితే పార్టీ గ్రామం మొత్తం మీద ఒకే పార్టీ ఒకే జెండా అవ్వాలి. పార్టీలు కలిసినంత మాత్రాన్ని ఏది ఆశించుకుని డెవలప్మెంట్కే వస్తాండ్రు, ఏ ఒక్కటి కూడా ఆశించుకున్నా వస్తాండ్రు. కాబట్టి మీరైతే పార్టీ కష్టపడ్డారు కాబట్టి పార్టీ కష్టపడిన వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన మాట మేము ఎగ్రీ
చెప్పిన ప్రకారంగా మేము ఒక మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంది? 500 కుటుంబాలు ఉంటాయి. మొత్తం ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయితే మట్టుగా మేము పార్టీకి అప్పుడు ఉండడం అయితే ఫస్ట్ ఉండేటప్పుడు అందరూ కూడా వైసీపీలో ఉండాలి. మేము ఒక్కలం పార్టీ జెండా పట్టుకొని వచ్చాం. ఆ పార్టీ జెండా పట్టుకొని వచ్చిన తర్వాత మాకున్న అభిమానులు, పార్టీకి ఉన్న అభిమానులు 41 ఓటు మెజార్టీ తెప్పించాం. తెప్పించిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు ఎంతో స్వాగతం పలికారు. దాన్ని ఏంటంటే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు. ఇంతకుముందు మాకు 2 ఎలక్షన్లు అయ్యాయి, స్కూల్ ఎలక్షన్లు, చెరువు సంఘాలు అయ్యాయి. అడ్జస్ట్మెంట్ మీద రేపు పొద్దున ఈ గ్రామంలో ఇంత పెద్ద గ్రామము, ఇంత పెద్ద గ్రామంలోన ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, గ్రామం వల్ల ఒకటే ఉండాలి ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పిన ప్రకారంగా ఆయన మాటకైతే మేము అడ్డుదాటం. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాం, దానికి కట్టుబడి ఉంటాం ప్రస్తుతానికి. తర్వాత ఎలాగ ఉంటుంది అనేది ప్రకారంగా మన గౌరవనీయ శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారి ఆదేశారంగా మేము సుమారుగా 5 సంవత్సరాల మటుగట్టుకు మన మాజీ సర్పంచ్ గారు శంకర్రావు కానీ, మంగమ్మ గారు కానీ మేము తెలుగుదేశం పార్టీ అనుకుంటూ కూడా ఉన్నాం. ఈ గ్రామంలో పూర్తిగా వైసీపీ అయ్యేటప్పుడు కూడా మేము పార్టీ కొండమనుకొని ఉన్నాం. కష్టపడ్డాం, బాగా కష్టపడి 42 ఓట్లు 45 ఓట్లు కూడా మెజార్టీ తెచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మాకు చాలా అభిమానించారు, గౌరవించారు. కానీ హైకమాండ్ ఆదేశ ప్రకారంగా 2 ఎలక్షన్లు జరిగాయి. కొద్ది డిస్టర్బెన్స్ అనేది ఉన్నది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉండాలి. ఎవరు మీరు బయట వాళ్ళు కాదు, మీ అన్నదమ్ములే కాబట్టి మీరు కలిసిమెలిసి ఉండండి. నేను మీరు కష్టపడి మాకు పనిచేశారు కదా, పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మీకు నేను అండదండలు అన్ని రకాల మీ తర్వాతే వాళ్ళు కావాల్సిన ఏదైనా పని కోసం అంటూ వాళ్ళు ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు అనేది పని కోసం ఏమైనా వస్తే వాళ్ళకి ఉంటే మీ తర్వాత వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా ప్రకారంగా మా నాయకుడు గాదాపు మంగమ్మ గారు, తాతబాబు గారు కూడా దానికి ఏకీభవించి పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించడానికి ఈయన ముందుగానే వచ్చేసి దాని ప్రకారంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఈరోజు ప్రోగ్రామ్ అనేది జరిగింది. దానివల్ల అయితే మాకు ఏ విధమైన నష్టం అనేది ఉండదు. ఎందుకనంటే ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు భరోసాకే మాకు కట్టుబడి ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు, ఇంక వివేకానంద రెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది? పోనీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము, ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట. కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెన మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే.
ఒరి దీని అమ్మ జీవితమేసరా, రక్తము మాదే, సొక్క మాదే, చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరు సొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాలకి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా? 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా? వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా? మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి. తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చైర్మన్ సార్, తెలంగాణలో విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ. మొన్న జరిగిన శాసన మండలి సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలు, ఏవిఎన్ రెడ్డి గారు కొన్ని విద్యా మీద ప్రస్తావించిన అంశాలు, సూచనలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రత్యేకమైన ఆసక్తి విద్యాశాఖ మీద ఉన్నది. ఇందులో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పుల కోసం మీ వైపు నుంచి సలహాలు, సూచనలు కావాలి. తప్పకుండా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో చర్చ ఈ సభలో చేద్దాం. మళ్ళీ తప్పకుండా సభకు నేను వచ్చి కూర్చుంటానని చెప్పడం జరిగింది. శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అంశాన్ని
సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూరు వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగే మల్లేశం గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కూర రఘోత్తం రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా, విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి, నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసింది. కమిషన్ ఉంటే ఏమైందంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది. 10 ఏళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 105% పెరిగింది. కానీ అదే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోయింది. భారతదేశ ఎకానమీ రికార్డులు బ్రేక్ చేస్తాను. తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉంటే ఇవాళ భారతదేశంలో ఎకానమీ 105% జీడిపి గ్రోత్ ఇన్ ద పాస్ట్ 10 years అధ్యక్ష, రికార్డ్ బ్రేక్ అయింది. మనది 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో మన $2 trillion ఎకానమీ, ఇండియా వాజ్ ఏ ట్రూ $2 trillion ఎకానమీ. ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత 105% ఇంక్రీజ్. ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష? $4.3 trillion ఎకానమీ. ప్రపంచంలో ఏ దేశం కూడా వృద్ధి సాధించలేదు అధ్యక్ష. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ టార్గెట్ అధ్యక్ష. 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా. ఇదే రేటు కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి 4వ స్థానానికి పోతాం, 2 సంవత్సరాలు జర్మనీని దాటి 3వ స్థానానికి పోతాం. వీఆర్ గోయింగ్ టు బి 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అధ్యక్ష. చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years was 74%, 74%. అమెరికా గ్రోత్ పర్సెంటేజ్ 28%, mere 28%. నేనేం చెప్తున్నా అంటే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది $2 trillion ఎకానమీ మాత్రమే. ఇవాళ 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఈ బడ్జెట్లో మనం పెట్టుకునే అంకెల్లో 1,00,000 కోట్లు కేంద్రం జమ చేస్తుంది. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, యాజ్ వెల్ యాజ్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఈ 3 పద్ధతుల కింద మనకు వచ్చేటి 1,00,000 కోట్ల రూపాయలు. కేంద్రం సహకరించకపోతే ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదు అధ్యక్ష. ఇది నా ప్రగాఢ విశ్వాసం, అందరికీ తెలిసిన విషయం. దీంట్లో దీనికి వివాదమే లేదు. ప్రపంచంలో ఒకే పోలికలతో 7 వ్యక్తులు ఉంటారని నానుడి ఉంది. ఇక భారత క్రికెట్ దిగ్గజ విరాట్ కోహ్లీ విషయంలో ఇది నిజమయ్యేలా ఉంది. ఇదివరకే 2 వ్యక్తులు కోహ్లీని పోలి ఉండటం గమనార్హం. గతంలో కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కార్తిక్ శర్మ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా విరాట్ కోహ్లీలా ఉన్న వ్యక్తి ఒకరు నెటిజన్ కంటపడటంతో అభిమానులు
అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ కావడం విశేషం. అయితే అతను భారతీయుడు కాదు. విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి తుర్కియేకి చెందిన నటుడు సెవిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ దిలిలిస్ ఎర్జుగుర్లో కావిట్ సెట్టిన్ నటించాడు. ఇక ఆ సిరీస్లోని ఒక సన్నివేశం కావిట్ ఉన్న స్క్రీన్ షాట్ ను ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనుష్క శర్మ భర్త టీవీ రంగ ప్రవేశం చేశాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోహ్లీ టీవీ సిరీస్ లో నటిస్తున్నాడా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అతను కోహ్లీ కాదు అని నాతో చెప్పకండి అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరికొందరు తుర్కియే కోహ్లీ అని కామెంట్ చేశారు. కావిట్ సెట్టిన్ ప్రధాన పాత్రల్లో నటించిన దిల్రిల్స్ ఎర్త్గ్రుల్ సిరీస్ మొదటి సీజన్ 2014లో విడుదలై విజయవంతమైంది. ఇక దీంతో మరో 4 సీజన్లు కూడా రూపొందించారు. 2019లో చివరి సీజన్ మొదలైంది. ఇక విడుదలైన కోహ్లీ పోలికలతో ఉన్న కావిట్ సెట్టిన్ ను చూడాలనుకునేవారు నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడవచ్చు. నిర్మలపట్నంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. వివిధ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రజలంతా అన్ని పండుగలను కలిసికట్టుగా సహోదర భావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల సారం ఒకటేనని, ప్రజలంతా కలిసికట్టుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమాజ సేవ, దయాగుణం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ రత్న కళ్యాణి మరియు జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మంచిగా మీ అందరూ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసిన జేసీ గారికి, ఇక్కడ వచ్చేసిన ఎక్స్ఎల్బీ గారికి, డిఆర్ఓకి, ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదరులకి అందరికీ నా తరఫు నుంచి రంజాన్ ఒక పావన్ మంత్ కాబట్టి చాలా చాలా శుభాకాంక్షలు. మామూలుగా ఏం అంటే ఏదో ట్రెడిషన్లో ఫాస్టింగ్ ఎందుకు మనం చేస్తున్నాము అంటే టెక్నికల్గా ఇది ఒక బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ సెన్సెస్ కంట్రోల్ చేస్తారు. ఓకే, అండ్ సైకలాజికల్గా ఇఫ్ వి స్టడీ సైకలాజీ, హ్యూమన్ సైకలాజీలో ఫుడ్ హంగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సరీ డిమాండ్స్. సో విత్ రంజాన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్, మన అది సెన్సరీ డిమాండ్స్ కంట్రోల్ చేస్తున్నాము ఫర్ 1 month. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ బడులకు కొత్త రూపు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఇవి బులెటిన్లోని డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.